హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీతో మస్తీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ట్రావెల్ వ్లాగ్. నేను డెలివరీ అయిన 1 మంత్కే మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. సో ఎందుకు ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నా లేదంటే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక్కడ వచ్చేసి మామ అల్లుడి అల్లరైతే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్నది మా ఓన్ బ్రదర్ అన్నమాట. సో మేము బయలుదేరినప్పుడు ఫుల్ వర్షాలు అనమాట. బయలుదేరే 2 days ముందు నుండే ఫుల్ వర్షాలు. సో వెళ్తామో లేదో అనేది మాకే నమ్మకం లేదు, కానీ కంపల్సరీ వెళ్ళాల్సి వచ్చింది. మెయిన్ రీజన్ మా బాబు వల్లే వెళ్ళాల్సి వచ్చింది, అది నేను ముందు చెప్తాను. సో మేము నైట్ 3కి బయలుదేరాము. మాకు ఎర్లీ మార్నింగ్ 6కి అనమాట ట్రైను. సో మేము ఇక్కడ మా ఊరు నుండి 3కి బయలుదేరితేనే మేము ట్రైన్ని అందుకోగలం. సో అప్పటికి ఇంకా వర్షం పెద్దదైంది అండ్ గాలి కూడా ఎక్కువైపోయింది అనమాట. ఇంకా ఆగిపోదామా వెళ్దామా అనేది అసలుకేమీ అర్థం కాలేదు. నాకు డెలివరీ అయిన నెక్స్ట్ డే నుండి ప్రతిరోజు ఒక ఛాలెంజింగ్గానే అనిపించింది అనమాట. ఏదో ఒక హెల్త్ ఇష్యూ నాకు, మా హస్బెండ్కి, మా బాబుకి. సో ఇలా అవ్వడం వల్ల మైండ్ అంతా ఒక నెగిటివ్ థాట్లో ఉంది. ఎవరు వచ్చారు దర్శిత్? డాడీ వచ్చాడా? దిగుదామా చెప్పు, దిగుదామా ఉందామా? సో మేము అంత పెద్ద తుఫాన్లో రావడానికి మెయిన్ రీజన్ దర్శిత్ అనమాట. దర్శిత్కి హెల్త్ అస్సలు బాగాలేదు. నా డెలివరీ అయిన తర్వాత ఒక 4 daysకో ఏమో వాళ్ళ డాడీ వెళ్ళిపోయారు. సో వాళ్ళ డాడీ మీద తను చాలా బెంగ పెట్టుకున్నాడు. ఫీవర్ వస్తూ పోతూ ఉందన్నమాట. ఫస్ట్ నార్మల్గానే అనుకున్నాము, నార్మల్ ఫీవర్ ఏమో అని. సర్లే అని నేను సిరప్స్ అయితే, ఇంట్లో ఉన్న సిరప్స్ అయితే వాడుతూ ఉన్నాను, కానీ అస్సలు ఫీవర్ అయితే తగ్గేది కాదు. వాళ్ళ డాడీని అడుగుతూ ఉండేవాడు. నార్మల్గా అడుగుతున్నాడేమో అనుకున్నాము. నాకు ఇంకా భయం వేసి బ్లడ్ టెస్ట్ చేయించాము. బ్లడ్ టెస్ట్లో టైఫాయిడ్ అని వచ్చిందనమాట. సో టైఫాయిడ్ వచ్చినాక కూడా ఒక 5 days మెడిసిన్ వాడాము, అయినా తగ్గలేదు. ఇంకా నాకైతే చాలా భయం వేసింది. ఇంకా అలానే ఉండేవాడు. నార్మల్గా ఫస్ట్ స్టార్టింగ్ ఫీవర్ ఎలా ఉందో సో అలానే ఉండేవాడు, డల్గా ఉండేవాడు అనమాట. మేము ఇక్కడ ఉన్నప్పుడు వాడికి ఈ జస్ట్ ఫీవర్ కానీ జలుబు కానీ అలా వచ్చినా అంత డీలా పడిపోయేవాడు కాదనమాట. నార్మల్గా నెక్స్ట్ డేకి కొంచెం యాక్టివ్గానే ఉండేవాడు. ఇప్పుడు అసలుకి యాక్టివ్గా లేకపోయేసరికి నేను వాడిని చూస్తూ ఏడ్చేదాన్ని అనమాట. అప్పటికి వీడియో కాల్స్లో చూపిస్తూ మాట్లాడిస్తూ ఉన్నా వాడు సెట్ అవ్వలేదు. సో నేను డెలివరీ అయిన 5 months ఉందామని వచ్చాను. సో 1 monthకే వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా మా హస్బెండ్ అయితే వెంటనే టికెట్స్ చేసేసారు. వాడికి అలా ఉంది కదా, ఇంకెందుకులే రిస్క్, మరి బెంగ పెట్టుకున్నాడు, మనం ఏమి చేయలేము, ఎంత మెడిసిన్ వాడినా వాడు అలానే ఉన్నాడు, ఇంకొచ్చేసేయండి అని వెంటనే టికెట్స్ అయితే చేసేసారు. సో మేము స్టార్ట్ అయ్యి మా హస్బెండ్ దగ్గరికి రీచ్ అయ్యేంత వరకు ఇంట్లో వాళ్ళు ఫుల్ టెన్షన్ పడ్డారు పాపం. మా పెద్దమ్మ వాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు, మా పిన్ని వాళ్ళు, మాది మొత్తం పెద్ద ఫ్యామిలీ అనమాట. 1/2 hourకి ఒకసారి ఫోన్ చేస్తూనే ఉన్నారు, ఇంత పెద్ద వర్షంలో చిన్న పాపని తీసుకొని వెళ్ళారు అని. అప్పటికి పాపకి 21 days అనమాట, 1 month కూడా కంప్లీట్ అవ్వలేదు. ఇంకా వాళ్ళ టెన్షన్స్ వాళ్ళకు ఉంటాయి కదా. నేను పైకి నవ్వుతూ కొంచెం ధైర్యంగా ఉన్నా, లోపల నాకు కూడా చాలా భయం వేసింది. ఎందుకంటే అమ్మ నేను ఇద్దరమే ఉన్నాము అండ్ 2 పిల్లలు అండ్ హెవీ లగేజ్ కూడా ఉంది. దట్టు మా హస్బెండ్ ఆన్ టైం వస్తారో లేదో, ఈ లగేజ్ ఎలా దింపాలి 2 పిల్లలతో అని అదొక టెన్షన్ అనమాట. సో ఫైనల్లీ అయితే ఆన్ టైం వచ్చేసారు మా హస్బెండ్. ఇక్కడ ఫస్ట్ దర్శిత్ని తీసుకోకుండా లగేజ్ తీశారని వాడు కొంచెం అలిగాడు అనమాట. ఇంకా వాడిని కొంచెం దగ్గరికి తీసుకొని సారీ చెప్పేశాడు. ఇంకా అప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇంక ఇంటికి వచ్చేసేసరికి మార్నింగ్ 7 అయింది. ఇంకా అమ్మ అయితే ఫార్మాలిటీస్ స్టార్ట్ చేసేసింది. ఇక్కడ అది దిష్టి తీస్తుందనమాట.
ఇక్కడ మా పనిలో మేముంటే వీడు మాత్రం రాగానే ఫస్ట్ వాడు సైకిల్ చూసుకొని వాడు సైకిల్ ఎక్కి ఆడుకుంటున్నాడు. సో దర్శిత్ వల్ల ఇంత రిస్క్ చేసి రావాల్సి వచ్చింది అంత పెద్ద తుఫాన్లో. ఇప్పుడైతే దర్శిత్ హెల్త్ కొంచెం సెట్ అయింది వాళ్ళ డాడీని చూడగా. బ్యాగ్ అవన్నీ తీసేసి కాళ్ళు చేతులు అన్నీ కడుక్కుని ఇక నీదే అది, ఎవరు తీసుకోర్రా, రాగానే ఎక్కావుదా. దా బ్యాగ్ తీ ఫస్ట్. హలో బ్యాగ్ తీ. బ్యాగ్ ఉంది కదా తీసేసేయి.